ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. పరీక్షిత్ మహారాజు జగన్నాథుడైన శ్రీహరి తన అనన్య భక్తుల ఎడల మిక్కిలి ప్రీతి గలవాడు, వారికి ప్రియమును హితమును చేకూర్చువాడు. కల్పాంతమున ప్రళయకాల సముద్రమునందు విహరింపగోరుచుండెను. రాజర్షి అయిన సత్యవ్రతుని ప్రార్థనను ఆలకించి శ్రీమన్నారాయణుడు మత్స్య అవతారమును మత్స్య భగవానునిగా అతనితో ఇట్లు పలికెను. పృథ్వీ మొత్తము ప్రళయకాలములో జలములో మునిగియుండెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారమును రాబో సందర్భమును గురించి సత్యవ్రత మహారాజుకు తెలుపుటయే మత్స్యావతారం యొక్క కథా విశేషము. ఓ సత్యవ్రత, నేటి నుండి 7వ దినమున భూలోకము మొదలగు ముల్లోకములను ప్రళయకాల సముద్రమున మునిగిపోవును. ముల్లోకములను ప్రళయకాల జలములయందు మగ్నమైపోవుచుండగా నా ప్రేరణచే నీ యొద్దకు ఒక విశాలమైన నౌక రాగలదు. ఆ సమయమున నీవు సకల ప్రాణుల సూక్ష్మ శరీరములను వెంటబెట్టుకొని సప్తర్షులతో కూడి ఆ పడవను అధిరోహింపవలేను. సమస్త ధాన్యములను, ఓషధులను, బీజములను అందు చేర్చవలేను. ఆ సమయమున ఆ నావకు అన్ని వైపుల మహాసాగర జలము చేయుండును. సాగర జలములే కలిగియుండును. ఏ మాత్రము వెలుతురు ఉండదు. గాఢాంధకారమైన చీకటితో కమ్మబడును. కేవలము ఋషుల యొక్క దివ్యకాంతుల సమయమున ఎట్టి తడబాటు లేకుండా నీవు ఆ నావపై ఎక్కి నలువైపులా విహరించుచుండవలేను. ప్రచండ వాయువుల కారణముగా ఆ నావ ఇటు నటు కదులుచుండును. అప్పుడు నేను మత్స్యావతారమును దాల్చి అచ్చటికి రాగలను. మీరు వాసుకి సర్పముతో ఆ నావను నా కొమ్మునకు కట్టవలేను. మహారాజా, బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతో సహా నిన్ను ఆ నావను లాగుచు సముద్రమున విహరించెదను. ఆ సమయమున నీవు ప్రశ్నకు సమాధానంగా ఉపదేశము చేయగలను. నా అనుగ్రహమున పరబ్రహ్మనైన నా యొక్క వాస్తవిక మహిమను నీ హృదయమునందు ప్రకటితమగును. దాన్ని నీవు చక్కగా అవగాహన చేసుకోగలవు. సత్యవ్రత మహారాజును ఇట్లు ఆదేశించి శ్రీహరి అంతరార్థమయ్యెను. భగవంతుడు ఆదేశించిన ఆ సమయం కొరకు సత్యవ్రతుడు పరీక్షించసాగెను. నిరీక్షించసాగెను.
సత్యవ్రతుడు దర్భల కొనలు తూర్పు దిశగా ఉండునట్లు పరచి వాటిపై ఈశాన్య దిక్కునకు అభిముఖముగా కూర్చునెను. మత్స్య రూపమున ఉన్న శ్రీహరి పాదములను సాగెను. ఇంతలో భగవానుడు పేర్కొనిన సమయం రానే వచ్చెను. సముద్రము తన చెలియల కట్టను దాటెను. ప్రళయకాలమునందలి భయంకరమగు మేఘములు వర్షింపసాగెను. చూచుచుండగనే భూమండలమంతయు జలమయము అయ్యెను. సత్యవ్రతుడు శ్రీహరి ఆజ్ఞను స్మరించుచుండగా ఒక నావ ఆయన వద్దకు వచ్చుచుండుట గమనించెను. అంతటా అతడు ధాన్యములను, ఓషధలను, బీజములను తీసుకొని సప్త ఋషులతో కూడి ఆ నావలోకి వచ్చెను. సప్తర్షులు ప్రసన్నులై సత్యవ్రతునితో ఇట్లు పలికిరి: రాజా, నీవు శ్రీహరి భగవానుని ధ్యానింపుము. ఆయనయే మనలను ఈ సంకట స్థితి నుండి రక్షించగలడు. మనకు శుభములు చేకూరును. వారి ఆజ్ఞానుసారము మహారాజు భగవానుని ధ్యానింపసాగిను. అదే సమయమున శ్రీహరి ఒక మహామత్స్య రూపమున సముద్రమందు ఉద్భవించెను. ఆ మత్స్య భగవానుని శరీరము 1,00,000 యోజనముల విస్తరణము కలిగి బంగారం వలె మెరియుచుండెను. ఆ మత్స్య శరీరమునకు ఒక గొప్ప కొమ్ము కూడా గలదు. లోగడ భగవంతుడు ఆదేశించిన విధముగా సత్యవ్రతుడు వాసుకి సర్పమును త్రాడుగా చేసి నావను చేప కొమ్మునకు కట్టెను. పిమ్మట సంతోషముగా మధుసూదనుని ఇట్లు స్తుతించెను: ఓ ప్రభు, శ్రీమన్నారాయణ, కేశవ, గోవింద, ఈ సంసారమున జీవులు ఆత్మ అనాది కాలము నుండి అజ్ఞానంచే కప్పబడి ఉన్నది. ఆ కారణముచే వారు పెన్ను సంసార క్లేశములతో సతమతమగుచున్నారు. అనాయాసముగా నీ అనుగ్రహమునకు పాత్రులనైనప్పుడు వారు శరణు వేడి నిన్ను పొందుచున్నారు. వాస్తవముగా మమ్ములను ఈ బంధముల నుండి ముక్తులను చేసి మోక్షమును ప్రసాదించునట్టి పరమ గురువు నీవే. ఈ జీవుడు అజ్ఞాని అయి తాను చేసుకొనిన కర్మలతోనే బంధింపబడుచున్నాడు. సుఖమును గోరుచు పెక్కు కర్మలను ఆచరించి ఇంకను దుఃఖములను మూటగట్టుకొనుచున్నాడు. నిన్ను సేవించుట ద్వారా అతని అజ్ఞానము తొలగిపోవును. అప్పుడే పరమ గురుడైన నీవు మా హృదయ గ్రంథిని ఛేదింపగలవు. అగ్నియందు తప్తమగుట వలన బంగారము, వెండి మొదలగు వాటిలోని మాలిన్యము తొలగిపోవును. అప్పుడు అది నిజస్వరూపముతో మెరిసిపోవును. అట్లే నీ సేవల ద్వారా జీవుని అంతఃకరణం నందలి అజ్ఞానమను మాలిన్యము తొలగిపోయి అతడు తన వాస్తవ రూపములో నిలుచును. సర్వశక్తి సంపమంతుడవు, శాశ్వత ప్రభువైన నీవే గురువులకు కూడా గురువు, పరమగురుడవు శ్రీహరి. అందువలన మాకును గురుడవై
జ్ఞానమును ప్రసాదించుము తండ్రి. దేవతలు, గురువులు, ఇంకను లోకమునందలి ఇతర జనులు అందరూ కలిసి అయినను లేక ఎవరికి వారుగను కృప చూపినచో అది నీవు చూపే కృపలో 10,000 అంశములో ఒక అంశంతో కూడా సరి సమానము కాదు. నీవే సర్వశక్తిమంతుడవు కావున నిన్ను శరణు వేడుచున్నాను. ఒక గ్రుడ్డివాడు మరి ఒక గ్రుడ్డివాని మార్గదర్శిగా చేసుకున్నట్లు అజ్ఞానులైన జీవులు మరి ఒక అవివేకిని గురువుగా చేసుకొందురు. నీవైతే సూర్యుని వలె స్వయం ప్రకాశ శక్తి కలవాడవు, సమస్త ఇంద్రియములకు ప్రేరుడవు. ఆత్మతత్వమును తెలుసుకొనగోరు మేము నిన్నే మా గురువుగా ఎన్నుకొనుచున్నాము. ఓ పరమేశ్వర, ఒక అజ్ఞాని ఇతర అజ్ఞానులకు జ్ఞానోపదేశమును చేసినచో అది సంసార రూప ఘోర అంధకారమునకే దారితీయును. కానీ నీవు శాశ్వతమైన అమోఘమైన జ్ఞానమును ఉపదేశింతువు. దాని వలన మానవుడు అనాయాసముగా తన వాస్తవ స్వరూపమును పొందగలుగుచున్నాడు. నీవు సకల లోకములకు ప్రభుడవు. హితమును గోరువాడవు. ప్రియతముడవైన ఆత్మవు, గురుడవైన నీ ద్వారా ప్రాప్తించు జ్ఞానము, అభీష్ట సిద్ధి కూడా నీ స్వరూపమే అయినను జనులు కోరికలు అనేడు బంధములలో చిక్కుకొని అందులగుచున్నారు. వారి హృదయములలోనే విరాజిల్లుచున్న నిన్ను తెలుసుకొన లేకపోవచ్చున్నారు. కృష్ణ, వాసుదేవా, నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడవు, పరమ పూజ్యుడవైన పరమేశ్వరుడవు. ఆత్మజ్ఞానమును పొందుటకై నేను నిన్ను శరణు వేడుచున్నాను. పరమాత్మ తత్వము ప్రకాశింపజేయు నీ వాణి ద్వారా నా హృదయమునందలి సంసారిక బంధములను భేదించి నీ స్వరూపమున ప్రకాశింపజేయమని మేము మరీ ప్రార్థిస్తున్నాము. శ్రీమన్నారాయణ. ఓ పరీక్షిత్ మహారాజా, సత్యవ్రత మహారాజు ఇట్లు ప్రార్థింపగా మత్స్యరూపధారి అయిన పురుషోత్తముడు ప్రళయ సముద్రమునందు విహరించుచు అతనికి ఆత్మతత్వమును ఉపదేశించెను. భగవంతుడు రాజర్షి అయిన సత్యవ్రతునకు తన స్వరూపము యొక్క సంపూర్ణ రహస్యమును వర్ణించెను. భక్తి, జ్ఞాన, కర్మయోగములచే పరిపూర్ణమైన ఆ దివ్య పురాణమును మత్స్య పురాణమని అందురు. సత్యవ్రతుడు మహర్షులతో కూడి నావయందు కూర్చొనియే సంశయరహితుడై భగవంతుడు ఉపదేశించిన సనాతన బ్రహ్మస్వరూపమైన ఆత్మతత్వమును శ్రవణము చేసెను. అనంతరము ప్రళయకాల సమాప్తమయ్యను. బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొనెను. అప్పుడు శ్రీహరి అయగ్రీవాసురుని సంహరించి వాడు అపహరించిన వేదములను తీసుకొని వచ్చి బ్రహ్మదేవునకు అప్పగించెను. భగవంతుని కృపచే సత్యవ్రతునకు జ్ఞాన విజ్ఞానములతో కూడిన ఆత్మజ్ఞానము ప్రాప్తించెను. అతడు ఆ కల్పమునందు వైవస్వత మనువుగా ఖ్యాతిగాంచెను. శ్రీ మహావిష్ణువు తన యోగమాయచే మత్స్యావతారమును దాల్చి రాజర్షి అయిన సత్యవ్రతునకు ఆత్మజ్ఞానమును ఉపదేశించెను.
శ్రీహరికి సత్యవ్రతునకు మధ్య జరిగిన సంవాదము గల శ్రేష్టమైన ఈ వృత్తాంతమును వినినవారు సకల పాపముల నుండి ముక్తులయ్యెదరు. భగవంతుని యొక్క ఈ మత్స్యావతారము వృత్తాంతము ప్రతిదినము కీర్తించిన వారి సంకల్పములన్నీ నెరవేరును. వారు పరమపదమును మోక్షమును కూడా పొందుదురు. ప్రళయకాల సముద్రమునందు బ్రహ్మదేవుడు నిద్రించుచుండగా అతని సృష్టి లుప్తమాయెను. అప్పుడు అతని ముఖము నుండి వెలువడిన వేదములను హయగ్రీవుడను దైత్యుడు అపహరించి పాతాళమునకు వెళ్ళిపోయెను. శ్రీ మహావిష్ణువు వాణ్ణి సంహరించి తిరిగి వేదములను బ్రహ్మదేవునకు అప్పగించెను. అట్లే సత్యవ్రతునకు సప్తర్షులకు బ్రహ్మతత్వమును ఉపదేశించెను. సకల జగత్తునకు శుభంకరుడైన మహామాయాయి అయిన మత్స్య భగవానునకు నేను నమస్కరించుచున్నాను. బోలో శ్రీ మత్స్య భగవాన్కి జై. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ.